తమిళనాడులోని ఓ టెంపుల్లో చోరీకి గురైన సుమారు 500 ఏండ్ల నాటి కాంస్య విగ్రహాన్ని భారత్కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది. 16వ శతాబ్దానికి చెందిన తమిళ కవి స్వామీజీ తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని 60 సెంటీమీటర్లు బ్రిటిషర్లు తమిళనాడులోని ఓ గుడి నుంచి దొంగిలించి పట్టుకుపోయారు. దాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని అష్మోలియన్ మ్యూజియం సోథెబీ వేలం 1967లో డాక్టర్ జె.ఆర్. బెల్మాంట్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అప్పటి నుంచి అది అష్మోలియన్ మ్యూజియంలోనే ఉంది. ఈ విగ్రహం పుట్టు పూర్వోత్తరాల గురించి గతేడాది ఒక స్వతంత్ర పరిశోధకుడు తమకు సమాచారం అందించాడని, ఆ తర్వాత భారత హైకమిషన్ను అప్రమత్తం చేశామని అష్మోలియన్ మ్యూజియం పేర్కొంది. ఈ క్రమంలో తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలని మ్యూజియం మేనేజ్మెంట్ను భారత ప్రభుత్వం అధికారికంగా అభ్యర్థించింది. భారత్ అభ్యర్థన మేరకు విగ్రహాన్ని తిరిగి ఇవ్వాలని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కౌన్సిల్ 2024 మార్చి 11న నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 500 ఏళ్ల నాటి కోట్ల విలువైన తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారత్కు రానుంది. భారత్లో చోరీకి గురై యూకే చేరిన అనేక కళాఖండాలను తిరిగి తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో కూడా యూకే నుంచి మన దేశానికి అనేక విలువైన విగ్రహాలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో తమిళనాడుకు చెందిన నవనీత కృష్ణ 17వ శతాబ్దం కాంస్య శిల్పాన్ని యూకేలోని భారత హైకమిషనర్కు అప్పగించారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.